హలో అండి అందరికీ. ఈరోజు పల్లీలు నువ్వులు కలిపి ఉండలు ఎలా చేసుకోవాలో, పాకం ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కరెక్ట్గా కొలతలతో చిన్న చిన్న టిప్స్తో చూపిస్తాను. చూసి ఈజీగా మీరు కూడా చేసుకోండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. బయట ఫుడ్తో పోలిస్తే ఇలాంటివి ఇంట్లో చేసుకొని తింటేనే మంచిదని నా అభిప్రాయం. మీరు కూడా చేసుకోండి ఇంట్లోనే. చూడండి, దానికోసం 1 కేజీ పల్లీలు తీసుకుంటున్నాను. నేను ఒక గిన్నె పెట్టుకొని అందులో కేజీ పల్లీలు వేసుకున్నాను వేయించుకోవడానికని. ఈలోగా మనం కేజీ పల్లీలు, ఒక 1/2 కేజీ నువ్వులు తీసుకుంటున్నాను నేను. దానికోసం 900 గ్రామ్స్ బెల్లము మనకు ప్యాక్ దొరుకుతుంది. అంటే కేజీన్నర, 1 కేజీ పల్లీలు, 1/2 కేజీ నువ్వులు తీసుకుంటే ఈ బెల్లం మనకు పర్ఫెక్ట్గా సరిపోద్దండి. ఇంకో గిన్నెలో ఇది వేసుకొని 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని ఇంకో స్టవ్ మీద మనం ఇది పాకం రెడీ చేసుకోవాలి. ఈలోగా పల్లీలు వేగుతుంటాయి, మధ్య మధ్యన కలుపుతూ ఉండాలి. అలాగని మంట మరీ హై కాకుండా మరీ సిమ్లో కాకుండా మీడియం పెట్టుకొని వేయించుకుంటే పర్ఫెక్ట్గా వేగిపోతాయి. చాలా టైమే పడుతుంది మనకు, కేజీ పల్లీలు కాబట్టి వేగడానికి. ఈలోగా పాకం కూడా మధ్య మధ్యన చూసుకోవాలి. పాకం నేను టిప్ అన్నాను కదా, అదేంటంటే ఇప్పుడు మనం తీసుకున్న బెల్లంలో 1 కప్పు బెల్లం పక్కన పెట్టుకొని అదే కప్పుతో షుగర్ తీసుకోండి. ఆ షుగర్ వేసుకుంటే మీకు చూడడానికి కలరు బాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది, పాకం కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ టిప్ యూజ్ చేసుకొని చేసుకోండి. ఈసారి మీకు పర్ఫెక్ట్గా మంచిగా కలర్ కానీ టేస్ట్ కానీ బాగా వస్తుంది. చూడండి, ఈలోగా మనకు పల్లీలు వేగుతున్నాయి కదా, ఇవి వేగినాయా లేదా చూసుకోండి. ఇట్లా కొద్దిగా నలిపితే పొట్టు వచ్చేస్తుంది, అప్పుడు వేగినట్టు మనకు అర్థం. చూడండి, ఈ విధంగా వచ్చేస్తే వేగిపోయినట్టే. అంటే మీరు ఒక స్టవ్ మీద ఇది, ఒక స్టవ్ మీద అది కన్ఫ్యూజ్ కావద్దు. అలవాటు ఉంటేనే 2 ఒకేసారి చేసుకోండి, లేదంటే ఒకదాని తర్వాత ఒకటే చేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో నువ్వులు కూడా వేయించుకుందాం. 1/2 కేజీ నువ్వులు వేయించేసుకోవాలి. ఇది కూడా అంతే అండి, మరీ ఎక్కువ మంట పెట్టుకోవద్దు, అలాగని తక్కువ కూడా కాకుండా మీడియం పెట్టుకొని మెల్లగా వేయించుకుంటే మంచిగా వేగిపోతాయి. సౌండ్ చిట్టుపట అని వచ్చినప్పుడు అవి పర్ఫెక్ట్గా వేగినట్టు. కలర్ కూడా మారుతాయి, అప్పుడు మనకు స్మెల్ వస్తుంది, అప్పుడు పర్ఫెక్ట్గా వేగినట్టు. ఈ విధంగా వేయించుకుందాం. ఈలోగా పల్లీలు కొద్దిగా చల్లగా అయిపోయి ఉంటాయి కదా, వీటిని ముక్కలుగా కొద్దిగా 2 పలుకుల్లా చేసుకొని ఇట్లా గిన్నెతో నలుపుకుంటే పొట్టు వచ్చేస్తుంది. ఇదే విధంగా పల్లీలు సపరేట్గా, నువ్వులు సపరేట్గా కూడా చేసుకోవచ్చు, కలిపి కూడా చేసుకోవచ్చు. ఎవరు తినగలిగేవి వాళ్ళకు నచ్చినవి చేసుకోవచ్చు అండి. ఇప్పుడు పాకం రెడీ అయిందా చూద్దాము. దీనికోసం ఒక గిన్నెలో కొద్దిగా నీళ్ళు తీసుకొని ఈ పాకాన్ని అందులో వేసుకొని చూస్తే మనకు తెలిసిపోద్ది పాకం వచ్చిందా లేదా అనేది. ఇప్పుడు చూడండి, ఇది సరిగా వచ్చినట్టు లేదు, కొద్దిగా లేత పాకం వచ్చినట్టుంది. మనము తీసుకొని వేళ్ళతో దగ్గరికి అన్నప్పుడు ముద్దలాగా వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఈ పాకము ఇప్పుడు ఇవి ఉండలు చేసుకోవడానికి ఇది పనికి రాదండి, కొద్దిగా గట్టిగా రావాలి. అందుకోసం ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాము. 5 నిమిషాలు ఆగితే వచ్చేస్తుంది అనుకుంటున్నా. చూడండి, మళ్ళీ 5 నిమిషాల తర్వాత చూస్తున్నా. ఇప్పుడు ఈ విధంగా మనం వేసుకున్నప్పుడే తెలిసిపోద్ది, అది గట్టిగా ఒకే దగ్గర ఉంటుంది. ఇట్లా ముట్టుకున్నప్పుడు చేతికి అంటుకోకుండా ఇట్లా ముద్దలాగా ఫామ్ అయిపోద్ది, అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది అన్నట్టు. మీరు కూడా ఈ టిప్ ఫాలో అయిపోండి, ఈజీగా అయిపోద్ది. చూడండి, అది స్టవ్ కొద్దిగా మంట తక్కువ చేసుకొని పల్లీలు వేసేసుకొని కలుపుకొని నువ్వులు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ వేడిగా ఉన్నప్పుడు మంచిగా కలిసిపోతాయి. కలిపేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. అలాగని మొత్తం చల్లారనివ్వద్దు, మనం ముట్టుకొని ఉండలుగా చేసుకునే అంత వేడిగా చూసుకొని అప్పుడు ఉండలు చేసేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తాయి. నచ్చిన వాళ్ళు ప్లేట్కి కొద్దిగా నెయ్యి రాసుకొని అందులో ఈ మిశ్రమాన్ని పోసుకుంటే కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా చెక్కీలాగా వచ్చేస్తాయి. మీకు నచ్చినట్టు చేసుకోండి. నేనైతే ఉండలుగా చేస్తున్నాను. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చాయి. నేను ఎన్నిసార్లు చేసినా నాకైతే కరెక్ట్గా వచ్చాయండి. ఈ విధంగా చేసుకుంటే ఎవరికైనా ఈజీగా చేసుకోవచ్చు. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి నువ్వులు, పల్లీలు, బెల్లం ఏదైనా ఆరోగ్యానికి మేలు చేసేదే, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. మీరు చేసుకుని తినండి, హెల్త్కి కూడా మంచిది. బయట వాటితో పోలిస్తే ఇంట్లో చేసుకున్నవి ఇలాంటివి చాలా మంచిది. పిల్లలకు కానీ ఆడవాళ్ళకి కానీ చాలా మంచిది కాబట్టి చేసుకోండి. థ్యాంక్ యూ.